హాయ్ ఆల్, దిస్ ఈస్ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య దిమ్ము. నా స్టైల్లో కేఎఫ్సి చికెన్ చేసా. చికెన్ కర్రీ ఎంత టైం పట్టిద్దో ఇది కూడా అంతే టైం పట్టిద్ది మ్యాక్సిమం. ఫస్ట్ చికెన్ని ఉప్పు వేసి నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టి ఆ చికెన్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి చికెన్ని బాగా కలిపి ముక్కకి ఈ కారం మసాలా అన్నీ బాగా పట్టేలా ముక్క కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్, ఒక పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ బాగుండిద్ది. నెక్స్ట్ ఏమో ఒక ఎగ్ తీసుకొని, ఎగ్ని హాఫ్ కేజీకి 1 ఎగ్ సరిపోద్ది. ఎగ్ని బాగా బీట్ చేసుకొని మసాలా ఓట్స్ తీసుకున్నాను నేనైతే. ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ ఒక ప్లేట్లో హాఫ్ కేజీ చికెన్కి 2 ఓట్స్ ప్యాకెట్స్ 18 రూపీస్ ప్యాకెట్స్ 2 పట్టాయి నాకు. ఆ ఓట్స్ ప్యాకెట్స్ ఇలా ఒక ప్లేట్లో వేసుకొని అందులో కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకొని, అలాగే అందులో ఇంకా కొంచెం బియ్యం పిండి వేసి, కారం కూడా వేసుకొని, ఆ ఓట్స్ ఈ 3 బాగా మిక్స్ చేసుకొని ఇది ప్లేట్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కారం ఫస్ట్ వేయడం మర్చిపోయానని చెప్పి మళ్ళీ వెనక నుంచి వేసాను. కారం వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ బయటికి తీసి, కేఎఫ్సి చేస్తాను తెలియక చికెన్ నార్మల్గా కొట్టించుకొచ్చేసాడు. మీరైతే కొంచెం పెద్ద ముక్కలు కొట్టించుకోండి. ఐస్ వాటర్ ఇలా అన్నీ దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఓట్స్లో చికెన్ని అంటించి, తర్వాత వాటర్లో డిప్ చేసి, తర్వాత ఎగ్లో డిప్ చేసి, మళ్ళీ ఓట్స్లో కూడా సేమ్ ఇలాగే డిప్ చేసి ప్లేట్లో ఒక పక్కన పెట్టుకోండి. ఆయిల్ హీట్ అవుతున్న ఆయిల్లో ఇవి వేసి బాగా డీప్ ఫ్రై చేస్తే అయిపోయినట్టే కేఎఫ్సి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నా కదా, అలా ఆయిల్లో వేసి, ఆయిల్ నేను కొంచెం తక్కువ వేసాను, మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. అప్పుడు ముక్క ఉడకంగానే పైకి వచ్చేసిద్ది. అప్పుడు మీకు అయిపోయినట్టు తెలిసిద్ది అనమాట. ఇలాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుంటే అయిపోయినట్టే. మా హస్బెండ్ తిన్నారు, టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. ఆయన నోటితోనే మీరు ఎలా ఉంది. థ్యాంక్ యూ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.